అందరికీ గురించి నా చెప్పట్లేదు. అది రెడీ అని చెప్పినప్పుడు మీరందరూ చెప్తారా? అది రెడీ వాక్య పట్టణంలో నుండి రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి తెలుసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ, ఆ ప్రేమ అలాగే ఒక ఊరిలో ఒక అన్నయ్య ఉన్నారట. ఎవరున్నారట? ఆయన పేరు రవి. ఏ పేరు? ఆ అన్నయ్య పేరు రవి. తన చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయారంట. తన చిన్నతనంలోనే తన తండ్రి చనిపోతే తల్లి మొదట మాత్రమే ఉంటే ఆ తల్లి ఆ కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకోమంట. అక్కడ ఒకరోజు ఊరు పుట్టలు వచ్చేసి ఎంతో కష్టపడుతూ ఎంతో శ్రమిస్తూ ఆ కుమారి పెద్ద స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఈ తల్లి ఎంతో ప్రయాసపడుతుందంట. ప్రయాసపడుతూ ఒక పెద్ద స్కూల్ కి జాయిన్ చేసిందంట. ఎవరు? ఓకే, ఎవరు? తన మమ్మీ ఒక పెద్ద స్కూల్ ఏం చేసిందంట? జాయిన్ చేసిందంట పిల్లలు. ఆ తర్వాత జాయిన్ చేసిన తర్వాత తన కుమారుడికి ఆ రవికి ఆకలి చెప్పేసి ఒక టిఫిన్ బాక్స్ లో స్కూల్ కి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళిన తర్వాత ఆ తల్లికి ఒక కన్ను పోయిందంట. ఒక కన్ను పోయేసరికి నా కుమారుడైన రవి అంటున్నాడంట, నేను ఇంకా చక్కగా రాయి, నేను భవిష్యత్తులో ఎదుగా అనుకుంటుంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడ? పిల్లలు రవి అంటున్నాడంట, నువ్వెందుకు వచ్చావు మమ్మీ? ఆ చిప్పుని గుర్తు చేసుకుంటూ ఒక కన్ను పోగొట్టుకుంటూ ఎందుకు ఇంకా వచ్చావనంట. ఆ తల్లి ఏం చేస్తున్నాడంట? ఒకడు వెళ్ళి ఆ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి అడిగినామంట. ఏం చెప్పాడో తెలుసా? ఆమె నా తల్లి కాదు, మా ఇంట్లో తల్లి బాధపడి నేను ఎంతో శ్రమిస్తున్న కుటుంబాన్ని తెలుసుకున్నాను కదా, ఎందుకు మాట్లాడారు? నాకు బాధపడుతూ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడైన ఇంటికి వచ్చాడంట. రవి వచ్చేసి ఏం చేస్తాడంటే దేవుడు కప్పలో తీసుకొచ్చి పారేసాడంట. పారేసి కోపంతో వచ్చాడంట, మమ్మీ నీకేమి సంక్షేమాలు తీసుకుని రావాలని నీ చిప్పులు చేసుకొని నీ కన్ను పోగొట్టుకొని ఎందుకు వస్తున్నావు? అందరూ నన్ను అవమానించాలన్నా? ఎందుకు నా కుమారుడు కదా, నా కొడుకు కదా, ఆ తల్లి
అయ్యో నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఆ కుమారుని ఈ తల్లి వెళితే నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆ 10వ తరగతి చదువుకుంటూ ఆ ఫోటో తీసుకొని వెళ్ళిందంట. ఆ ఫోటో తీసుకొని వెళ్ళి, అయ్యా ఇదిగో ఈయన ఎక్కడైనా చూసారా, ఈయన నా కుమారుడు రవి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఈమె ఊహిస్తుందంట, ఈ తల్లి ఊహిస్తుందంట, నా కుమారుడు నా కుమారుడు ఎంత మంచిగా అయిపోతుందంట. ఈ తల్లి అంట అసలు ఏం చేస్తుందంట, నా లడ్డు నా గుడ్డు నా పట్టు అంటే ఏం చేస్తుందంట ఊహలో ఊహిస్తూ ఏం చేస్తుందంటే తన కుమారుడు బస్సు ఎక్కేసి ఒక ఆ పట్టణానికి దిగేసి అడిగేట అలానే చెప్పేసంట అలా ఏరియాలో ఉంటాడ ఫ్రాన్స్ ఉంటాడనమాట. ఆ ఆటోలు పిలిచినట్ట ఆటోలు పిలిచినట్టు అలా ఏదైతే బాబు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా? తెలుసా అలానే చెప్తా ఉన్నాడు అని చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఈ మమ్మీ చాలా రోజులు అయిపోయింది కదా, ముసలితనం అయిపోయింది. తన ఆ కర్రలు కట్టుకుంటూ ఉంచుకుంటూ వెళ్తూ ఆ డోర్ దగ్గర వెళ్తే ఇద్దరు పిల్లలు ఇద్దరు పరిగెట్టుకొని వెళ్ళిపోయి తప్పు చేసేసరికి ఆమెను చూస్తే అంత వికారంగా ఉంది. తన కళ్ళకు కన్ను లేదు, లేకపోయేసరికి అలా చూసే పిల్లలు లేదు మా డాడీదే, కానీ ఫోటో మాత్రం మా డాడీ అది ఎప్పుడో తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయి డాడీ ఎవరో బయటకు ఒక పిచ్చావిడ వచ్చి రఘుందా నా కొడుకు అని చెప్తుంది డాడీ, ఒకసారి కొడుకు వచ్చేసి చూస్తే నా తలే అయినా నా తలే అని చెప్తే డాడీ నీ తల్లి ఇలాంటిదా అని నా కొడుకు అంటారు కదా అని చెప్పేసి రవి ఇక్కడ లేడు తన కళ్ళను చూస్తుందట. ఆ తల్లి కళ్ళను చూస్తూ నా కొడుకులాగే ఉన్నాడే మా లేదు మీరు అది ఎక్కడ వెళ్ళిపో అంటే ఆమె అలాగే సరే వాళ్ళు వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోతే ఈ కొడుకు ముందు స్కూల్ చదువుకుంటారు కదా, ఆ జ్ఞాపకాలు వచ్చేసి తన ఫ్రెండ్స్ తో పాటు ఆ స్కూల్కి వెళ్ళారంట. ఆ స్కూల్కి వెళ్ళగా ఒకరు గుర్తుపట్టింటారంట. ఎవరు అగేమని చెప్పాడా మీకు? మరి ఎలా యాక్సెప్ట్ చేసి ఎలా తీసుకున్నారు అవి చెప్పాడా మీకు? ఓకే మంచి పిల్లలు, ఓకే బాగా అర్థమవుతుంది. సరే అయితే మన మమ్మీ గుర్తుకు వచ్చేసి ఈయనంట ఆ మమ్మీ దగ్గర చూడడానికి వెళ్ళారంట. ఎలా ఉందో ఈమె ఏం చేసిందో ఎలా ఉందో చెప్పేసి అక్కడ వెళ్ళారంట. అక్కడ చాలా చేయి కనిపిస్తుందంట, అక్కడ ఊపిరి కుష కనబడుతుందంట. ఆ ముసలివాడు ఏం చేసిందంటే ఆ రోడ్డు కూర్చుపోయి తన చేతిలో ఒక లెటర్ పట్టుకొని ఏం చేసిందంటే అలా కూర్చోయిందంట. ఈ తల్లి ఏం చేసిందో ఆ లెటర్లో ఏముందో అని చెప్పేసి ఈ రవి తీసుకుని ఆ లెటర్ చదువుతున్నాడంట. ఈ లెటర్ చదువుతుంటే అక్కడ మాట మాయపడిందంట. రవి నువ్వంటే నాకు ఎంతో ప్రేమ నాన్న అని చెప్పేసి అక్కడ మాయపడిందంట. నువ్వు పిచ్చిదాన్ని గుండి కదని చిత్రిస్తుంది అని చెప్పే కదా నాన్న. ఇదిగో నేను పెళ్ళైన కొత్తలో
మరియు తన జీవితాన్ని చేసి ఆ బిడ్డను అప్పుడు ఈయన అనుకుంటున్నాడంట, అవునా మమ్మీ, నీ ప్రేమను నేను కాదనుకున్నానా మమ్మీ, నీ ప్రేమను నేను తోసేసానా మమ్మీ, నీ ప్రేమను నేను మమ్మీ, ఇప్పుడు నీ ప్రేమతో నేను తెలుసుకున్నాను మమ్మీ, ఇప్పుడు నీ ప్రేమతో నేను తెలుసుకున్నాను. రా మమ్మీ, రా మమ్మీ, ఇంటికి వెళ్ళిపోతాను, నీకు చక్కగా బంగారంగా చూసుకుంటాను, చక్కగా గుర్తుగా చూసుకుంటాను. రా మమ్మీ అని చెప్పేసరికి ఆ మమ్మీ ఇప్పుడు ఒక మాట చెప్పనా పిల్లలు, బైబిల్లో ఒక మాట రాయబడింది, మనము ఇంకా బాబు మన వరకు ఏం చేశారు ఆయన నాకు పంపించాడు బాబాయ్ మెథ్ స్టోరేజ్ పాపంలో నుండి పరిశుద్ధతకు మనకి తీసుకెళ్తాడు, మన నిత్య జీవనం మనకి ఇస్తాడు, మన హార్ట్ కనుక ఈ కృపా దేవుడు మన అందరికీ దయచేయుగాక, దేవుడు దీవించుగాక.